ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సరే ఇక తాము అధికారంలోకి రావటమే ఆలస్యం అన్నట్లు మాట్లాడుతున్నారు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాసేపు ఇదే నిజమనుకుందాం. మరి ఇంతటి కీలక పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అత్యంత కీలకమైన రాజధాని విషయంలో మౌనం దాలుస్తారా, లేదా శనివారం నాడు అసెంబ్లీకి హాజరై అమరావతి విషయంలో తమ స్టాండ్ చెప్తారా అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక తాను అమరావతికి అంగీకరిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల నినాదం అందుకొని 5 ఏళ్ల పాటు అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. పోనీ తాను చెప్పిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్నేమైనా అభివృద్ధి చేశారా అదనంగా అంటే ఏమీ జరగలేదనే చెప్పాలి. ఇప్పుడు గతానికి భిన్నంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ సిద్ధమైంది. ఇది ఇప్పుడు కీలక పరిణామంగా మారిందనే చెప్పాలి. మరి ఇంతటి కీలక సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారికంగా అసెంబ్లీకి వచ్చి స్టాండ్ చెప్తారా, లేదా తమ పార్టీ ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి పంపించి ఈ విషయంపై స్పష్టత ఇస్తారా అంటే ఖచ్చితంగా అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటి నుంచి కూడా వైసీపీ అసెంబ్లీ సమావేశాలకి దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. కేవలం బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఒక్కరోజు అసెంబ్లీకి హాజరై మిగిలిన సమయం మొత్తం అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉంటూ వస్తోంది. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఉద్దేశించి ప్రత్యేక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై చర్చించి కేంద్రానికి పంపిస్తే కేంద్రం పార్లమెంట్లో విభజన చట్టానికి సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించబోతుంది. ఈ ప్రత్యేక సమావేశం గురువారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన తీర్మానానికి ఆమోదం కూడా స్పష్టంగా కేంద్రం ఆదేశాల మేరకే జరిగిందనే విషయం సుస్పష్టం. రైతుల ప్రయోజనాలు కాపాడటంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమరావతి కోసం భారీ ఎత్తున రుణాలు ఇప్పిస్తోంది. రైతులకు ధీమా కల్పించేందుకు పార్లమెంట్లో దీనికి చట్టబద్ధత కల్పించబోతున్నారు. వాస్తవానికి రాష్ట్ర రాజధాని అనే అంశం కేంద్రానికి పార్లమెంటుకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం. కానీ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా కూటమి ప్రభుత్వం 2 చోట్ల అధికారంలో ఉండటంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించేందుకు వారం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టే జగన్మోహన్ రెడ్డి ఇంతటి కీలక అంశంపై తన వైఖరి చెప్పకపోతే మాత్రం రాబోయే రోజుల్లో రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనే చర్చ వైసీపీ నాయకుల్లో కూడా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది సుస్పష్టమనేది వైసీపీ నాయకుల భయం. ముఖ్యంగా ఈ 3 జిల్లాలకు చెందిన నాయకులు వైసీపీ అధినేత వైఖరి కారణంగా తాము భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సి వస్తుందనే ఆందోళనలో ఉన్నారు. వైసీపీకి చెందిన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం తాము అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం కాదని సన్నాయి నొక్కును నొక్కుతున్నారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 3 రాజధానుల నినాదం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి నినాదం మాట తప్పడు, మడమ తిప్పడు. కానీ అమరావతి విషయంతో పాటు కౌన్సిల్ మండలి కొనసాగింపు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పింది వేరు, అధికారంలోకి వచ్చాక ఆచరించింది వేరు. అమరావతి వంటి కీలక విషయంలో జగన్మోహన్ రెడ్డి నోరు తెరవకుండా కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లతోటి ఆ పార్టీ స్టాండ్ చెప్పిస్తే నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో చెప్పిన దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని లాంటి కీలక అంశంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా తన వైఖరి చెప్పకుండా పార్టీ నాయకులతో చెప్పిస్తే ఏమాత్రం సరికాదని వైసీపీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. ఎక్కడి వరకు ఎందుకు, తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఇల్లు కట్టుకున్న సమయంలో ఈ గృహప్రవేశానికి హాజరైన నాయకులంతా కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకు అమరావతిలో ఇల్లు లేదు, జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, రాజధాని ఎలా మారుస్తారంటూ మాట్లాడిన నాయకులు 10ల సంఖ్యలోనే ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది. అదేమని ప్రశ్నించిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పలేదు కదా, చెప్పింది పార్టీ నాయకులంటూ కొంతమంది వ్యాఖ్యానించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అదే మోడల్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. తాను నేరుగా చెప్పకుండా సజ్జల లాంటి నాయకులతో చెప్పిస్తే తర్వాత నిర్ణయం మార్చినా కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు కదా అని చెప్పి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉందనే ఉద్దేశంతోనే ఈ మోడల్ అనుసరిస్తున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమ పాలనే వస్తుందని గట్టిగా చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన రాజధాని విషయంలో తన స్టాండ్ చెప్పకుండా మౌనాన్ని ఆశ్రయిస్తే అది రాజకీయ పార్టీగా ఏమాత్రం సరికాదని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.
శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతికి సంబంధించిన ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించిన వెంటనే కేంద్రం కూడా పార్లమెంట్లో దీనికి చట్టబద్ధత కల్పించబోతూ బిల్లు పెట్టబోతుంది. అయితే 1-2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ ఇది మాత్రం జరగడం పక్కా అనే విషయం ఇప్పుడు స్పష్టమైపోయింది. ఈ తరుణంలో కూడా జగన్మోహన్ రెడ్డి తన పాత వైఖరినే కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అమరావతిలో జరిగే అవినీతిని, అందులో జరిగే లోటుపాట్లను ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ప్రస్తావించవచ్చు, మాట్లాడవచ్చు. దాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ రాజధాని విషయంలో వైసీపీ తన స్టాండ్ చెప్పకుండా ఇదే ద్వంద్వ వైఖరి కొనసాగిస్తే మాత్రం రాజకీయంగా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది వైసీపీకి రాజకీయంగా సంకట పరిస్థితి అని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎప్పట్లాగానే శనివారం నాడు కూడా అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా దూరంగా ఉంటే ఖచ్చితంగా ఇది అధికార కూటమికి జగన్మోహన్ రెడ్డి తన చేతుల ద్వారా ఒక భారీ అస్త్రాన్ని అందించినట్లు అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, గతంలో చేసిన వ్యయంతో పాటు ఇప్పుడు కొత్తగా వివిధ మార్గాల్లో సమీకరించి ఇప్పుడు రాజధానిపై చేయబోతున్న ఖర్చు దగ్గర 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల వరకు ఉండబోతోంది. ఈ 3 ఏళ్లలో ఈ మొత్తం ఖర్చు చేసినా కూడా అమరావతిపై దగ్గర 60 నుంచి 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు అవుతుంది. అయినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో తన పాత స్టాండ్కే కట్టుబడి ఉంటారనే సంకేతాలు ప్రజల్లోకి వెళితే మాత్రం రాజకీయంగా అది వైసీపీకి చాలా ఇబ్బందికర పరిణామం అనేది ఆ పార్టీ నాయకుల ఆందోళనగా కూడా ఉంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకుంటారని అయితే ఎవరు నమ్మటం లేదు. మరి అదే జరిగితే కూటమి సర్కార్ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఈ ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం పొరుగు జిల్లాల్లో కూడా ఖచ్చితంగా ఇది ప్రభావం చూపించడం ఖాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.